పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. సిపిఎం ఖమ్మం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర గారితోనూ ఈరోజు అంశం చారిత్రక భౌతికవాదం, భూమి ఎలా పుట్టింది. సార్ రైట్. ఓకే, అందరికీ నమస్కారం. చారిత్రక భౌతికవాదం అనే అంశాన్ని మనం ఈరోజు తీసుకుందాం. దాంట్లో భాగంగా భూమి పుట్టుక, అసలు ఈ భూమి ఎట్లా పుట్టింది అనే విషయాన్ని మనం కొంత చర్చిద్దాం. చారిత్రక భౌతికవాదం అంటే మానవ జాతి క్రమాన్ని బోధించేదే చరిత్ర లేదా సమాజ పరిణామం అని చెప్పేసి మనం అంటాం. మానవ సమాజ పరిణామంలో లేదా మానవ జాతి చరిత్ర అధ్యయనంలో గతితార్కిక భౌతికవాద సూత్రాలను అన్వయింపజేసేది చారిత్రక భౌతికవాదం. అందువలన సామాజిక అభివృద్ధి సూత్రాల అధ్యయనం చారిత్రక భౌతికవాదంగా ఉంటుంది. ఎందుకంటే సమాజాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని మార్చటం, ఈ రెండు ఏకకాలంలో జరిగాయి అన్నమాట. దీనికి వర్గ దృష్టి అవసరం. దాంట్లో పాలక వర్గాల బలం, మన బలం తెలుస్తుంది. సైద్ధాంతిక అవగాహనతోటి మన కార్యక్రమాన్ని మిళితం చేసి పోరాడే క్రమంతో పాటు అంతిమ విశ్లేషణ గురించి ఒక అవగాహన రావడానికి ఒక స్పష్టమైన చారిత్రక దృక్పథంతో సమాజాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన దగ్గర బాగా మూఢనమ్మకాలు బాగా పెరిగిపోయింది. చరిత్రని చరిత్రగా చూడటం లేదు. మానవ జాతి క్రమాన్ని ఎక్కడ మొదలు పెడుతున్నారో, ఎక్కడ అంతం చేస్తున్నారో అర్థం కావట్లేదు. భక్తులు, బాబాలు, దేవుళ్ళు రకరకాల పేర్లతోటి ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. అసలు వాస్తవం ఏమిటి? మనం గతంలో చెప్పుకున్నట్టు మనం మాట్లాడే ప్రతి మాటకి శాస్త్రం అంగీకరించాలి. శాస్త్రం అంటే సైన్స్. సైన్స్ అంటే నిరూపణకు నిలబడేది. నిప్పు కాలుతోంది అంటే ఎక్కడైనా కాలుతుంది నిప్పు. ఒకే వాతావరణ పరిస్థితులలో ఏ ప్రాంతంలోనైనా ఒకే ఫలితాన్ని ఇచ్చేది సైన్స్. ఒకే ఫలితాన్ని ఇచ్చేది. నిప్పు కాలుతోంది అని మనం అంటాం. కొంతమంది భక్తులు అంటారు, మాకు నిప్పు కాలుతూ నిప్పుల మీద నడుస్తున్నామని చెప్పేసి అని అంటారు. నిప్పుల మీద భక్తులు నడవడమే కాదు, ఎవరు నడిచినా కాదు. ఎప్పుడు కాదు? దానికి కొంత సమయం ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయం లోపల ఆ నిప్పుల మీద కాలు పెట్టి తీసేస్తే కాదు. ఇప్పుడు గ్రామాల్లో జనరల్గా పేర్ల పండుగ సందర్భాలలో గుండాలు తీస్తారు. ఆ గుండం అంటారు. ఆ గుండంలో నిప్పులు కణికలు చాలా లావుగా ఉంటే పెద్ద పెద్ద మొద్దులు కాలుస్తారు. దాంట్లోకి ఎక్కి దిగుతుంటారు, అయినా కాలు కాదు. కారణం ఏంటి అంటే నిర్దిష్ట సమయం లోపల ఆ కాలు దాని మీద నుంచి బయట తీస్తే కాలు. కానీ అదే 2-3 సెకండ్లు అదలం వచ్చితే కాలిపోతుంది. అది ఎవరికైనా కాలుతుంది. ఇప్పుడు మన దగ్గర మహిళలు గతంలో నిప్పులు పొయ్యి, కట్టెల పొయ్యిలు ఉండేవి. కట్టెల పొయ్యిల నుంచి ఒక పొయ్యిల నుంచి మరొక పొయ్యిలోకి తీసి, గతంలో మహిళలు కట్టెల పొయ్యిలు వంటకు ఉపయోగపెట్టేవారు. ఆ కట్టెల పొయ్యిలో ఒక పొయ్యిలో మండుతామంటే రెండో పొయ్యిలోకి చేత్తో తీసి నిప్పు కట్టెలు వేసేవాడు. ఎట్లా వేస్తున్నారు? వాళ్ళకి ఎందుకు కావటం లేదు అంటే దాన్ని పట్టుకునే నిర్దిష్ట సమయం, కొన్ని సెకండ్ల వ్యవధి లోపలనే తీసేస్తే అది కాలదు. అంతే తప్ప ఈ ప్రయోగం ఎక్కడైనా నువ్వు ఆ చేతిలో పట్టుకుని అట్నే ఉంటే అది కాలుతుంది. అందుకోసమని ప్రతిదానికి సైన్స్ని మనం అప్లై చేసి ముందుకి సాగుతాం. దీంట్లో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక 5 సూత్రాలు ఉన్నాయి. ఈ 5 సూత్రాలను కనుక మనం కొద్దిగా మాట్లాడుకుంటే మనం మాట్లాడబోయేటువంటి చారిత్రక భౌతికవాదంలో మొత్తానికి 5 సూత్రాలని అన్వయింపజేసుకుంటే మనకు కాస్త పూర్తిగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మొదటి సూత్రం ఏంటి? ఈ విశ్వం అంతా పదార్థమయం. దీంట్లో 2 పదార్థాలు ఉన్నాయి. ఒకటి జీవ పదార్థం, 2 నిర్జీవ పదార్థం. చెట్టు, పుట్ట, మనిషి, జంతువులు ఇవన్నీ జీవ పదార్థాలు. ఈ టేబుల్, బిల్డింగు, ఆ తలుపు ఇవన్నీ నిర్జీవ పదార్థాలు. జీవ పదార్థం, నిర్జీవ పదార్థం. ఇక రెండోది పదార్థం నిరంతరం చలనశీలమైనది. పదార్థం అంటే ఇప్పుడు మనిషి పెరుగుతున్నాడు, తరుగుతున్నాడు, మార్పులు జరుగుతున్నాయి. దీనికి చలనశీలం అర్థమవుతూ ఉంది.
చెట్లు మొక్కలు పుట్టిన తర్వాత పెరుగుతున్నాయి. మరి ఈ గోడ కదలటం లేదే, ఆ రాయి కదలటం లేదే, ఈ తలుపు కదలటం లేదే, మరి కదలకుండా ఇది ఎట్లా చలనశీలం అంటే ఇది కుదరదు. ఇవి కూడా చలనశీలమే. ఓ నిర్జీవ పదార్థాన్ని ఆ గోడనో ఈ కట్టెనో ఈ రాయినో కదలకుండా కొన్ని సంవత్సరాలు అట్నే ఉంచండి, అది అట్లా ఉండదు. దాంట్లో మార్పు అనివార్యం. ఎందుకంటే అనివార్యం, దాంట్లో చలనం జరుగుతూ ఉంది. ప్రతి పదార్థంలో, అది జీవ పదార్థమైనా నిర్జీవ పదార్థమైనా, మనం దాన్ని విభజించుకుంటూ పోతే అణువులు పరమాణువులుగా విభజించవచ్చు. ఆ పరమాణువులలో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అని ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్లు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు వీటి సంఖ్యను బట్టే మూలకాలు తయారవుతాయి. ఈ మూలకాలు ఏంటి, సంఖ్య ఏంటి అనేది కొంచెం ముందుకు వచ్చా చెప్తాను. ఏమైనా పదార్థం నిరంతర చలనశీలమైనది, అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ఆ చలనశీలతే, ఈ విశ్వ సృష్టికి చలనశీలతే కారణం. చలనశీలత లేకపోతే ఈ పదార్థానికి మనుగడ ఉండదు. నేను మొదట చెప్పా, పదార్థం రెండు భాగాలుగా ఉంటుంది, జీవ పదార్థం, నిర్జీవ పదార్థం అని చెప్పేసి. ఇక మూడోది, పదార్థం మారుతుంది. పదార్థం మారుతుంది. ఎట్లా మారుతుంది? ఉదాహరణకు నీళ్ళు ఉన్నాయి, నీళ్ళని ఏ పదార్థం అంటాం? ద్రవ పదార్థం అంటాం. వేడి చేస్తే ఆవిరైపోతుంది, వాయు పదార్థంగా మారుతుంది. లేదు, ఆ నీళ్ళ తెచ్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డ కట్టిస్తాం. 0 డిగ్రీకి వచ్చిన తర్వాత అనివార్యంగా గడ్డ కట్టుతుంది కదా. అట్లా గడ్డగట్టిన దాన్ని మనం ఏ పదార్థం అంటాము? ఘన పదార్థం అంటాం. అంటే పదార్థం మారుతుంది, ఘన పదార్థం అవుతుంది, ద్రవ పదార్థం అవుతుంది, వాయు పదార్థం అవుతుంది. ఇట్లా పదార్థం రకరకాల మార్పులకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. గుడ్ మార్నింగ్ సార్. అట్లాగే పదార్థం మారుతుంది. ఈ మారే దాంట్లో మార్పులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి గుణాత్మక మార్పు, 2 పరిమాణాత్మక మార్పు. పరిమాణాత్మక మార్పు నిరంతరం కొనసాగుతూ ఉంటుంది, కానీ గుణాత్మక మార్పు ఏకకాలంలో జరుగుతుంది. ఉదాహరణకి మనం కోడిగుడ్డును ఉదాహరణగా తీసుకోవచ్చు. కోడిగుడ్డు అది 20 రోజుల పాటు లోపల పరిమాణంలో తేడా వస్తుంది, అది నీకు కనపడదు. కానీ 21వ రోజున గుణాత్మక మార్పు, ఆ పెంకు పగలు కొట్టుకుని బయటకు వచ్చేస్తాయి. పరిమాణాత్మక మార్పులు క్రమంగా దీర్ఘకాలికంగా కొనసాగితే, గుణాత్మక మార్పు తొందరగా అప్పటికప్పుడు జరిగేటటువంటి మార్పు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మారనిది మార్పు ఒక్కటే, ప్రతిదీ మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఇక మరొక సూత్రం, ఏదైనా ఒక పదార్థం వ్యాకోచిస్తే చల్లబడుతుంది, సంకోచిస్తే వేడెక్కుతుంది. పదార్థం దగ్గరకు వస్తే వేడెక్కుతుంది, వ్యాకోచిస్తే చల్లబడుతుంది. ఇక 5వది, ప్రతిదీ అది జీవ పదార్థమా నిర్జీవ పదార్థమా, ఏదైనా ప్రతిదీ పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది, పదార్థము తప్ప. దీన్ని జాగ్రత్తగా క్యాచ్ చేయకపోతే ఇబ్బందిగా ఉంటుంది. ప్రతిదీ పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది, పదార్థము తప్ప. ఒక జీవి పుడుతుంది, దాని కాలంలో పెరుగుతుంది, ఆ తర్వాత నశిస్తుంది. నశించడం యాడికి పోద్ది? మళ్ళీ పదార్థ రూపం అంతే ఉంటుంది, పదార్థం ఎక్కడికి పోదు. మనిషిని కాల్చేస్తేనేమో బూడిద రూపంలో, మరో రూపంలో పదార్థం మిగులుతుంది. లేదు, పాతి పెడితే అక్కడ కూడా పదార్థం అంతే ఉంటుంది, పదార్థం ఎక్కడికి పోదు, కానీ పదార్థము మారుతుంది. ఈ విశ్వంలో ప్రతిదీ పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది. ఇది కాస్త ముందుకు వచ్చాక ఈ సూత్రాలను ఆధారం చేసుకొని మనం ముందుకు వద్దాం. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాం? ఖమ్మం సిపిఎం ఆఫీస్లో కూర్చున్నాం. ఈ ఆఫీస్ ఎక్కడ ఉంది? కొత్త బస్ స్టాండ్ అనుకున్నా సార్. కొత్త బస్ స్టాండ్ దగ్గరలో, లేదా ఎన్ఎస్టీ క్యాంప్ ఆఫీసులో ఈ ఆఫీస్ ఉంది. ఎన్ఎస్టీ క్యాంప్ ఆఫీస్, ఎన్ఎస్టీ ఆఫీస్ ఎక్కడుంది? ఖమ్మం 2 టౌన్ ఏరియాలో ఉంది. ఖమ్మం 2 టౌన్ ఏరియాలో ఉంది. ఖమ్మం 2 టౌన్ ఏరియా ఎక్కడుంది? ఖమ్మం టౌన్లో ఉంది సార్. ఖమ్మం టౌన్లో ఉంది. ఖమ్మం టౌన్ ఎక్కడుంది? ఖమ్మం జిల్లాలో ఉంది సార్. ఖమ్మం జిల్లాలో ఉంది. ఖమ్మం జిల్లా ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంది? భారతదేశంలో ఉంది సార్. భారతదేశంలో ఉంది. భారతదేశం ఎక్కడుంది? ప్రపంచంలో ఉంది సార్. ప్రపంచంలో ఉంది. భారతదేశం ఆసియా ఖండంలో ఉంది. ఆసియా ఖండం ప్రపంచం. ఈ ప్రపంచం ఎక్కడుంది? భూమి మీద ఉంది సార్. భూమి మీద ఉంది. ఈ భూమి ఎక్కడుంది? భూమి అనేది గ్రహం కదా సార్. గ్రహం కదా సార్. భూమి ఒక గ్రహం. భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడుందంటే సూర్య కుటుంబంలో ఉంది. సూర్య కుటుంబం ఎక్కడుంది? పాలపుంతలో ఉంది. ఈ పాలపుంత ఎక్కడుంది?
మహావిశ్వంలో ఉంది. మన అడ్రస్ జాగ్రత్త పరిశీలిస్తే అంత దూరం పోతుంది. సరే, భూమి కాడికొద్దాం. ఆదిమ కాలంలో మనిషి తనున్న ప్రాంతమే సర్వం అనుకున్నాడు. ఇది మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఎవరికైనా ఏం అర్థం కాకపోతే, ఏం తెలవకపోతే వీడు బావిలో కప్పరా, ఆ బావి వరకు తెలుసు, బావి ఒడ్డెక్కితే ఏముంటుందో తెలియదు అని చెప్పేసి బావిలో కప్పలాగా ఉంటారా అంటుంటాం. అంటే బావిలో ఉన్న కప్పకి ఆ బావి ప్రపంచం అనుకుంటుంది. అట్నే వెనకటి రోజుల్లో తన నివసించే ప్రాంతాన్ని అడవిలో నివసించాడని చెప్తుంటాం కదా, చెప్తూ ముందుకు వచ్చిన తర్వాత. కానీ తన ఉండేటటువంటి అటవీ ప్రాంతాన్ని అదే ప్రపంచం అనుకున్నాడు, అదే మొత్తం అనుకున్నాడు. కానీ కాలం గడిచే కొద్దీ తన అవసరం కోసం నదాలు సముద్రాలు దాటి భూగోళాన్ని కనిపెట్టాడు. శాస్త్రీయ పరిశోధనలో ఈ మన భూగోళం అంటే భూమి అనేది మహావిశ్వంలో రవ్వంత కూడా లేదు. అంటే ఒక నదిలో లేదా సముద్రపు ఒడ్డున బీచ్లో ఇసుక రేణు అంత కూడా మన భూమి లేదు. ఈ మహావిశ్వం అంత ఉంటుంది. ఇది మనకి ఎట్లా తెలుసు అని అంటే, క్లాడియస్ టొలామీ అనేటువంటి శాస్త్రవేత్త, క్లాడియస్ టొలామీ అనే శాస్త్రవేత్త క్రీస్తు శకం 140 సంవత్సరంలో ఈయన ఈ విశ్వానికి కేంద్ర స్థానంలో భూమి ఉంది అని చెప్పాడు. ఈయన ఈజిప్టు పండితుడు అన్నమాట. క్లాడియస్ టొలామీ ఈ విశ్వానికి కేంద్ర స్థానంలో భూమి ఉంది అని చెప్పాడు. ఈ భూకేంద్రకం ఆధారంగానే ఇక ఆనాడు వచ్చిన మత గ్రంథాలు మొత్తం వచ్చేసిన మత గ్రంథాలు, మనం మాట్లాడుకున్న జ్యోతిష శాస్త్రం, ఇదంతా దీని ఆధారంగానే వచ్చింది. కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్స్ ముందుకే తప్ప వెనక్కి నడవదు. సైన్స్ ముందుకే పోతుంది, ఒకదాన్ని ఆధారం చేసుకోవడానికి ముందుకే పోతుంది తప్ప సైన్స్ వెనక్కి నడవదు. ఇప్పుడు మన పాలకులు కనుక మొత్తం అన్ని వేదాలలోనే ఉన్నాయి అటగుడు కాదు, ఉన్నాయశ. మా వేదాలలో అన్నీ ఉంటే ఇంతకాలం సైన్స్ ఎందుకు ఆగింది? సైన్స్ ఎప్పుడైనా ఒక సూత్రాన్ని కనుగొంటే దాని ఆధారంగా లేదా ఒక కొత్త దాన్ని కనుగొంటే దాని నుంచి ఇంకా ముందుకే తప్ప వెనక్కిపోయే అవకాశం లేదు. వెనక్కిపోదు సైన్స్, ఎప్పుడో ముందుకే నడుస్తుంది. అందుకని క్లాడియస్ టొలామీ ఎప్పుడైతే భూకేంద్రక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడో ఒక 1400 సంవత్సరాల కాలం పాటు అది నిజమనుకున్నారు అందరూ, ఇంకేం తేలలే. కానీ 1400 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 1500 సంవత్సరంలో కొపర్నికస్ ఈయన ఏం చేశాడు అని అంటే, ఈ విశ్వానికి కేంద్ర స్థానంలో సూర్యుడు ఉన్నాడు అని చెప్పాడు. అప్పటికి విశ్వం అంటే కొపర్నికస్ కాలంలో విశ్వం అంటే సూర్య కుటుంబం, మళ్ళీ సూర్య కుటుంబం అంటే ఈ నవగ్రహాలు, ఇంతవరకు సూర్య కుటుంబం అని చెప్పేసి అన్నారు, సూర్య కుటుంబం. కానీ 16వ శతాబ్దంలో గెలీలియో ఒక శక్తివంతమైన టెలిస్కోప్ను కనిపెట్టాడు. దాంతో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని చెప్తే చాలామంది మతాధికారులు, అదేంటి నువ్వు మా మతానికి వ్యతిరేకంగా చెప్తావా, మా బైబిల్లో అటు చెప్పలేదే, బైబిల్లో భూమి కేంద్రకంగా ఉందని చెప్పారే, ఇప్పుడు నువ్వు సూర్యుడు కేంద్రకం అని చెప్తావేంటి అని చెప్పేసి తీసుకుపోయి జైల్లో బంధించారు. మతాధికారులు ఇబ్బంది పెట్టారు. కానీ మతాధికారులు నువ్వు చెప్పే తప్పు అని నేను చెప్పమంటే, నేను చెప్పేది తప్పే అని చెప్పేసి చెప్పి మళ్ళీ గొడిగాడట, నేను చెప్పేది నిజము అని చెప్పేసి. అంటే మతాధికారులు ఒత్తిడి తట్టుకోలేక, ఏది మహాభారత యుద్ధంలో కనుక అశ్వత్థామ అంజరక్కుత హత అని చెప్పేసి ధర్మరాజుతో అనిపించినట్టు, ద్రోణుడిని చంపాలంటే తన హస్త సన్యాసం చేయాలంటే ఒక తప్పుడు వార్త ఇంటే తప్ప, అది కూడా అబద్ధం ఆడని వాడి చేత ఇంటే తప్ప తన బాణాన్ని పడేయని చెప్పేసి ఒక కథ ఉంది. అట్నే ఇప్పుడు ఈ గెలీలియో నేను చెప్పేది తప్పు అని మళ్ళీ నేను చెప్పేది రైటు అని చెప్పి అన్నాడు. ఈయన తీసుకుపోయి జైల్లో పడేశాడు. జైల్లోనే చాలా కాలం ఉన్నాడు. చివరికి జైల్లోనే చచ్చిపోతాడు. 25 సంవత్సరాల కాలం పాటు జైలు జీవితం చేసి జైల్లోనే చచ్చిపోతాడు. అయితే ఈ సిద్ధాంతం మీద ఎందుకు వీళ్ళతో పెట్టారు అంటే, 4వ శతాబ్దంలో అరిస్టాటిల్ సూత్రాన్ని తీసుకొచ్చాడు.
ఏది భూకేంద్రక సిద్ధాంత ఆధారంగానే మొత్తం ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. ఇక తర్వాత గెలీలియో అంతకుముందే ఒక గ్రంథాన్ని కూడా రాశాడు, టు న్యూ సైన్సెస్. ఈ గ్రంథం ఆ గెలీలియో చచ్చిపోక ముందే హాలండ్ వాళ్ళు దీన్ని ప్రింట్ చేశాడట. ఈ తర్వాత బ్రూనోని హత్య చేశారు. ఇవన్నీ ఆ కాలంలో నడిచినాయి. ఈ తర్వాత 1500 సంవత్సరంలో గెలీలియో మాట్లాడితే 1600 సంవత్సరంలో బ్రూనోని చర్చి ముందే మంటల్లో తగలబెడితే 1805 వచ్చేటప్పటికి హెర్బల్ అనే శాస్త్రవేత్త ఈ విశ్వం అంటే సూర్య కుటుంబం మాత్రమే కాదు, సూర్యుని లాంటి లక్షలాది నక్షత్రాలు కల పాలపుంత నక్షత్ర మండలం గెలాక్సీ అని అన్నారు. అంటే ఈ సూర్య కుటుంబంలో లక్షలాది నక్షత్రాలు గల గెలాక్సీ ఒకటి ఉంది అని చెప్పేసి చెప్పాడు. అట్నే 1925 వచ్చేటప్పటికి ఎడ్విన్ హబుల్ ఈయన ఈ విశ్వంలో పాలపుంత గెలాక్సీ లాంటివి చాలా ఉన్నాయి. ఈ గెలాక్సీలో మన పాలపుంత గెలాక్సీలో సుమారుగా 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అని చెప్పేసి అని చెప్తాడు. ఇక్కడ కొన్ని పదాలు చూద్దాం. భ్రమణం, పరిభ్రమణం, గ్రహము, ఉపగ్రహము, నక్షత్రము అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి. భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగటం. చిన్నపిల్లలు అప్పుడప్పుడు చుట్టూ తిరుగుకుంటా వడ్డోరి బండి వచ్చా, నా బండి వచ్చా అని చెప్పి తిరుగుతుంటారు. అట్నే భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగటం. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణము అంటాం. పరిభ్రమణం అంటే తన చుట్టూ తాను తిరుగుతూ ఇతరుల చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణము అంటాం. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణము అని చెప్పేసి అని అంటాం. గ్రహం అని దేన్ని అంటాము అంటే ఖగోళంలో 800 కిలోమీటర్ల వ్యాసం 800 కిలోమీటర్ల వ్యాసం కలిగి గుండ్రంగా మారి సూర్యుని చుట్టూ తిరిగితే దాన్ని గ్రహము అంటాం. అంటే మనకు కనపడే అన్ని గ్రహాలు కావు. గ్రహం అంటే దానికి ఒక సూత్రాన్ని సైంటిస్టులు చెప్పింది ఏమిటి అంటే 800 కిలోమీటర్ల వ్యాసాన్ని కలిగి అది కాస్త గుండ్రంగా ఉండి సూర్యుని చుట్టూ లేదా ఏదో ఒక నక్షత్రం చుట్టూ తిరగడాన్ని మనం గ్రహము అని చెప్పేసి అని అంటాం. ఇక ఉపగ్రహము ఏదైనా ఒక గ్రహం చుట్టూ తిరిగేదాన్ని ఉపగ్రహము అని చెప్పేసి అని అంటాం. ఇక నక్షత్రము, గ్రహానికి నక్షత్రానికి తేడా ఏంటి? ఇప్పుడు సూర్యుడు గ్రహము కాదు నక్షత్రం అంటున్నాం. నక్షత్రానికి గ్రహానికి తేడా ఏంటి? నక్షత్రము అని అంటే తనలో ఉన్నటువంటి హైడ్రోజన్ వాయువు, ఆ వాయువు మంటతోటి వెలుగునిచ్చేది, దీన్ని నక్షత్రం అంటాం. నక్షత్రాలు మాత్రమే స్వయం ప్రకాశితాలు, గ్రహాలు ఎక్కడ స్వయం ప్రకాశితాలు కావు. నక్షత్రాలు మాత్రమే స్వయం ప్రకాశితాలు కావు. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే గ్రహాలు, నవగ్రహాలు ఉన్నాయి, ఒకదాని వెంట ఒకటి, ఇవన్నీ ఒక కక్షలో ఒక నిర్దేశిత కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పి అంటారు. ఏమిటి ఆ గ్రహాలు? సూర్యుని తర్వాత మొట్టమొదటి బుధుడు, తర్వాత శుక్రుడు, 3వది భూమి, 4వది అంగారకుడు, 5 గురువు, 6 శని, 7 యురేనస్, 8 నెప్ట్యూన్, 9 ప్లూటో. ఈ 9 నవగ్రహాలు అని చెప్పి అంటాం. ఈ గ్రహాలకి కొన్ని ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. మన భూమికి చంద్రుడు ఉపగ్రహం, అట్నే అంగారకుడికి 2 ఉపగ్రహాలు ఉన్నాయట. గురుడికి 28, శనికి 30, యురేనస్కి 21, నెప్ట్యూన్కి 8. మొత్తం ఈ 6 గ్రహాలకు కలిపి 91 ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ ఉపగ్రహాలన్నీ ఆ గ్రహాల చుట్టూ తిరుగుతూ మళ్ళీ గ్రహాలన్నీ కలిపి సూర్యుడి చుట్టూ ఒక నిర్దేశిత కక్షలో తిరగడం. ఇక తోకసొక్కలు, గ్రహ శకలాలు ఇవన్నీ ఉంటాయి. వీటిల్లో ఈ గ్రహ శకలాలనే ఆస్టరాయిడ్స్, మెటీరియారాయిడ్స్ అంటారు. ఆస్టరాయిడ్స్, మెటీరియోరాయిడ్స్ అని చెప్పి అంటుంటారు. అవి అప్పుడప్పుడు భూమి మీద పట్టడం, గ్రహ శకలాలు రాలి పట్టడం ఇవన్నీ మనం చూస్తుంటాం. ఇక ప్రతిదీ పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది అని అంటాం. నేను ముందే చెప్పాను, పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది. ఈ నక్షత్రం కూడా పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది. నక్షత్రం పుట్టకెట్లా పుడుతుంది? దీని పుట్టకేమిటి అని అంటే
ఈ విశ్వంలో కొన్ని ధూళికణాలు ఒకచోట గురుత్వాకర్షణ శక్తి మూలంగా కుదించుకుపోయి ఉష్ణోగ్రత పెరిగి పీడనంతో హైడ్రోజన్ పరమాణువుల గొలుసుకట్టు సంయోగ క్రియ, దీన్నే థర్మో న్యూక్లియర్ రియాక్షన్ అని అంటారు. గొలుసుకట్టు సంయోగ క్రియ దీని ద్వారా మండి వెలుతురునిస్తుంది. ఇది నక్షత్ర జననానికి కారణం. ఈ నక్షత్రంలో కూడా కొంతకాలానికి హైడ్రోజన్ వాయువు అయిపోతుంది. హైడ్రోజన్ వాయువు అయిపోయి కొంతకాలానికి ఇది అరుణ తారగా మారి మళ్ళీ పక్కన దేనితో దాంట్లో కలిసి చచ్చిపోతుంది. దీన్నే పుట్టడం, పుట్టిన ప్రతిదీ మరణించడం అని అంటాం. ఇప్పుడు మన సూర్యుడు కూడా అట్నే ఉంటుంది. దీంట్లో ప్రతిదీ పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది అనే దానిలో భాగంగా ఇప్పుడు మన భూమికి సంబంధించి వివరంలోకి వద్దాం. అంతకన్నా ముందు సూర్యుడు. ఈ సూర్యుడు కూడా హైడ్రోజన్ పరమాణువుల గొలుసుకట్టు సంయోగ క్రియ, థర్మో న్యూక్లియర్ రియాక్షన్ దీని మూలంగా వేడి వెలుతురుస్తుందని చెప్పేసి అనుకున్నాము. సూర్యునిలో సెకనుకు 40 లక్షల టన్నుల హైడ్రోజన్ ఖర్చు అవుతుందట. సూర్యుని కేంద్రంలో 1.5 కోట్ల డిగ్రీల వేడి ఉంటుందట. 1.5 కోట్ల డిగ్రీలు ఏది సూర్యుని కేంద్రంలో. సూర్యుని ఉపరితలం మీద 6,000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందట. రాబోయేటటువంటి 500 కోట్ల సంవత్సరాల కాలంలో సూర్యునిలో హైడ్రోజన్ దాదాపుగా అయిపోద్ది. సూర్యునిలో హైడ్రోజన్ అయిపోతే ఏముంటుంది? సూర్యుడు చచ్చిపోయినట్టే కదా. సూర్యుడు మొట్టమొదటి చచ్చిపోయిన తర్వాత, చచ్చిపోయే ముందు ఏంటంటే అది అరుణ నక్షత్రంగా మారి సూర్యుని పక్కన ఉన్నటువంటి బుధ గ్రహాన్ని తనలో కలిపేసుకొని, తర్వాత శుక్రగ్రహాన్ని తనలో కలిపేసుకొని, తర్వాత భూమిని కూడా తనలో కలిపేసుకుంటుందట. అంటే ఈ భూమి ఇంకెంతకాలం బతికుంటుంది? కేవలం ఇంకొక 500 కోట్ల సంవత్సరాల కాలం బతికుంటుంది. దీంట్లో అంతరిక్ష పరిశోధనలు ఎట్లా మొదలైనవి అంటే, ఒకప్పుడు సోవియట్ రష్యా, అమెరికా చాలా పోటాపోటీగా ఈ పరిశోధనలో ముందుండి అసలు ఈ విశ్వంలో ఏముంది, ఎట్లా పోవాలా అని చెప్పేసి ఈ గ్రహాలని లేదా సూర్యుల్ని, సూర్య కుటుంబాన్ని, పాలపుత్త గెలాక్సీని కనుక్కున్నట్టే మన వాళ్ళు పైకి పోవడం కూడా కనుక్కున్నారు అంతరిక్షంలో. మొట్టమొదటిసారిగా 1957 అక్టోబర్ 4న సోవియట్ తొలి మానవ నిర్మిత అంతరిక్ష నౌక అంతరిక్షంలో పోయింది. అనడం అద్భుతం అన్నమాట. అంతరిక్షంలో పోవాలంటే ఎట్లా పోవాలా? సెకనికి 7 మైళ్ళ వేగంతో పైకి పోవాలి. అట్లా పోతేనే నిమిషానికి 7 మైళ్ళ వేగంతో పోతేనే పైకి పోయేటటువంటి అవకాశం ఉంటుంది. నిమిషానికి కాదు, సెకన్కి 7 మైళ్ళ వేగంతో పోవాలట. అట్నే 1961 ఏప్రిల్ 12న యూరి గగారిన్ సోవియట్ యాత్రికుడు అంతరిక్షంలోకి పోయి వచ్చాడు. 1969 జూలై 21న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అమెరికా యాత్రికుడు ఈయన చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా అడుగుపెట్టాడు. ఇక తర్వాత ఇవన్నీ మనం చాలా చూసాం. 1975లో ఆర్యభట్ట తొలి భారతీయ ఉపగ్రహాన్ని సోవియట్ రష్యాలోని బైకనూరు నుంచి ప్రయోగించారు. అట్నే 1980లో రోహిణి ఉపగ్రహాన్ని మన సొంత రాకెట్ తోటి పైకి పంపాము. 84లో మన భారతీయుడు రాకేష్ శర్మ సోవియట్ రోదసీ నౌకలో అంతరిక్షంలో పోయి వచ్చాడు. 1990లో అమెరికా ఒక అంతరిక్ష ఖగోళన పరిశోధనశాలని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇక ఇప్పుడైతే చాలా ఉన్నాయి. మనోడు కూడా చాలా పంపారు. మన నెల్లూరులో ఉన్నటువంటి అంతరిక్ష శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచే పైకి పోతుంది. కానీ దురదృష్టం ఏంటంటే, ఖగోళం తెలిసినటువంటి శాస్త్రవేత్తలు ఖగోళానికి పంపించేటటువంటి రాకెట్లని, ఆ నమూనాలని పక్కన చండాళమ్మ దేవత ఉంది, ఆ దేవత దగ్గర పోయి మొక్కటం, లేదా దాని నమూనాను తీసుకొచ్చి తిరుపతి తీసుకొచ్చి ఆ గుళ్ళో పెట్టి మొక్కటం. చాలా దుర్మార్గం. మన దురదృష్టం
మనం ఏ రూపంలో ముందుకు పోతున్నాం, ఆ ముందుకు పోయిందని మళ్ళీ ఏ రూపంలోకి వెనక్కి తీసుకొస్తున్నాము అని చెప్పేసి అనేది. ఇక అణు నిర్మాణం ఎట్లా ఉంటుంది అంటే, ఏ పదార్థాన్నైనా విభజించుకుంటూ పోతే చివరిగా మిగిలేది అణువు, పరమాణువు. దీంట్లో అణువులో 3 విషయాలు ఉంటాయి. 1 ప్రోటాను, 2 ఎలక్ట్రాను, 3 ఏ ఛార్జీ లేని న్యూట్రాన్. ఈ ప్రోటాన్ ఏమో పాజిటివ్ అనమాట, ప్లస్. న్యూట్రాన్లు ఏమో నెగిటివ్, ఎలక్ట్రాన్లు ఏమో నెగిటివ్, మైనస్. న్యూట్రాన్లు ఏమో ఏ ఛార్జీ లేనటువంటి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంటే నువ్వు దేన్నైనా తీసుకో, ప్రతి అంశానికి నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది, ప్లస్ మైనస్ ఉంటుంది. నువ్వు ఒక ఎలక్ట్రిక్ బల్బుని తీసుకున్నా, లేకపోతే రాత్రి పగలు, నువ్వు దేన్నన్నా తీసుకో, నెగిటివ్ పాజిటివ్ 2 ఉంటాయి. అట్లనే దీంట్లో కూడా నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్లు ఎప్పుడు కేంద్రకం చుట్టూ తిరుగుతుంటాయట. మార్పుకు అదే కారణం. ఈ పరమాణువులో ఎలక్ట్రాన్లు ఎప్పుడు కేంద్రకం చుట్టూ తిరగడంతో పాటు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల సంఖ్యను బట్టి మూలకాలు మారుతాయి. మూలకం, మళ్ళీ మూలకం అంటే ఏంటి? మూలకం అంటే పదార్థమే. 2 మూలకాలు కలిసి ఒకసారికి వస్తే కొత్త పదార్థం ఏర్పడుద్ది. HO2 హైడ్రోజన్ పరమాణువు 1, ఆక్సిజన్ పరమాణువు 2, ఈ కలిస్తే అది వాటర్గా తయారవుతుంది. ఇట్లా ఇటువంటి మూలకాలు 118 మూలకాలని ఇప్పుడు మన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆక్సిజను, నత్రజని, కార్బను, హైడ్రోజను, ఇటువంటి వాటిని 118 మూలకాలని ఇప్పుడు మన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక మన భూమి పుట్టుక